డాక్టర్ గారు, పిల్లలు పుట్టకుండా వాడే పిల్స్ వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? కొన్నాళ్ళు పిల్లలు పుట్టకుండా ఈ పిల్స్ వాడిన తర్వాత మళ్లీ పిల్లలు కావాలనుకునేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని విన్నాం. ఇది నిజమేనా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు సమాధానం అందిస్తారు. జనరల్ గా బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఉంటుంటాయి. ఇవి ప్రతి ఫీమేల్ కి ఈ రెండు హార్మోన్స్ ఒక పర్టికులర్ బ్యాలెన్స్ లో ఉంటాయి అన్నమాట. ఈ పిల్స్ అంటే ఏమీ లేదు, ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఒక పర్టికులర్ కాంబినేషన్ లో పెట్టిన టాబ్లెట్స్ అన్నమాట. ఇవి రోజు వాడుతున్నందువల్ల ఒక పర్టికులర్ డోసేజ్ లో ఈ పిల్స్ వాడటం వల్ల ప్రతి నెల ఉమెన్ లో ఏదైతే అండం అయితే రిలీజ్ అవుతుందో అండం రిలీజ్ కాకుండా చేస్తూ ఉంటుంది. తద్వారా ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే అందరికి ఏంటంటే ఈ హార్మోన్స్ టాబ్లెట్స్ కదా, వీటి వల్ల ఏమన్నా బాడీ పైన పరిణామాలు ఉంటాయా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటామా, తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అన్న డౌట్స్ చాలా మంది కపుల్స్ లో ఉంటుంటది. ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళు వీటిపైన చాలా అపోహలు ఉన్నాయి. ఇవి వాడకూడదు, వాడితే పర్మనెంట్ గా పిల్లలు పుట్టరు అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా జరగదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్న టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా కొత్త రకమైన, అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ కొత్త హార్మోన్స్, మంచి హార్మోన్స్, బాడీ ఫ్రెండ్లీ హార్మోన్స్, అంటే బాడీ పైన ఏ పరిణామాలు లేని హార్మోన్స్ ని డెవలప్ చేశారు. అలాగే ఈ హార్మోన్స్ కూడా చాలా తక్కువ మోతాదులో ఈ టాబ్లెట్స్ లో జరుగుతూ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ చాలా తక్కువ డోస్ లో తీసుకుంటున్నందువల్ల వీటిపైన మేజర్ గా సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తూ ఉండము. ఇది ఎవరికైతే అనుకూలం అంటే అప్పుడే పెళ్ళయి కొన్ని రోజులు పిల్లలు పుట్టకుండా ఉండాలి అనుకుంటున్న వాళ్ళు, ఎస్పెషలీ బిలో 1 year లోపు వరకు వాడాలనుకుంటున్న వాళ్ళు వీటికి వెళ్ళొచ్చండి. బట్ డెఫినెట్ గా ఏదో మెడికల్ షాప్ లో వెళ్ళేసి ఏదో పలానా టాబ్లెట్ అని చెప్పి తీసుకునే టాబ్లెట్స్ అయితే డెఫినెట్ గా ఇవి కావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ మొత్తం పరీక్ష చేసినాక, హిస్టరీ తీసుకొని వాళ్ళని మొత్తం టోటల్ గా ఎగ్జామిన్ చేసినాక, అవసరమైతే కొన్ని టెస్టులు కొంతమందిలో అవసరం పడితే చేసినాక వాళ్ళకి హార్మోన్స్ అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇస్తే ఏ హార్మోన్స్ ఇవ్వాలి, ఇచ్చిన హార్మోన్స్ ఏ మోతాదులో ఇవ్వాలి అనేది డాక్టర్ డిసైడ్ చేసుకొని ఇస్తారు. అలాంటప్పుడు వీటి వల్ల ఏ ప్రమాదము రాదు. బట్ రెగ్యులర్ గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. ఈ డాక్టర్ గారు చెప్తూ ఉంటారనమాట ఎన్ని రోజులకి వాళ్ళ దగ్గరికి రావాలి, ఒక 3 నెలలకు ఒకసారా, 6 నెలలకు ఒకసారా, సంవత్సరం ఒకసారా, అలా చెప్తున్నప్పుడు డాక్టర్ కంప్లీట్ పర్యవేక్షణలో ఉంటూ వాడుతుంటే వీటి వల్ల దుష్పరిణామాలు ఏమీ ఉండవు. జనరల్ గా ఈ హార్మోన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చిన్న చితక ప్రాబ్లమ్స్ లైక్ వామిటింగ్ వచ్చినట్టు ఉండటం, లేకపోతే వామిటింగ్స్ రావటం, లేకపోతే బ్లోటింగ్ సెన్సేషన్, అంటే ఏదో కడుపులో హెవీనెస్ అనిపించటం, బాడీ హెవీగా అనిపించడం, ఇలా చిన్న మైల్డ్ గా హెడేక్ రావటం, ఇలాంటి చిన్న కాంప్లికేషన్స్ చూస్తుంటాం. ఇవన్నీ మనం వీఆర్ నాట్ వరీడ్. సో వాట్ వీఆర్ వరీడ్ అబౌట్ ఈస్ పెద్ద కాంప్లికేషన్స్. ఈ పెద్ద కాంప్లికేషన్స్ అంటే ఏంటంటే కొలెస్ట్రాల్లో చేంజెస్ రావటం, అంటే లిపిడ్ ప్రొఫైల్లో చేంజెస్ రావటం. కొంతమందికి ఏముంటుందంటే వాళ్ళు పరిసే వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయ్యే తీరు కాస్త ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళల్లో థ్రాంబోసిస్ అనే ఒక డేంజరస్ సిచ్యుయేషన్ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇలాంటి వాళ్ళల్లో ఎవరికైతే ఇవి ప్రోన్ ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి ఈ హార్మోన్స్. బట్ డెఫినెట్లీ డాక్టర్ ఇవన్నీ కనుక్కొని చేసి టెస్టులు చేసే టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు వస్తున్న టాబ్లెట్స్ లో ఇలాంటి లిపిడ్స్ పైన ప్రాబ్లమ్స్ లైక్ కొలెస్ట్రాల్ పైన ప్రభావం ఇవన్నీ చూపని టాబ్లెట్స్ మనకు వస్తూ ఉన్నాయి. అలాంటివి వాడుకోవచ్చు. అండ్ వెరీ లో డోస్ హార్మోన్స్ వస్తున్నాయి. ఇలాంటి వాడినందువల్ల ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది పర్మనెంట్ స్టెరిలిటీ ఏమి క్రియేట్ చేయదు. అంటే ఒక్కసారి ఈ హార్మోన్స్ ఆపేసిన వెంటనే వితిన్ 1-2 months వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రెగ్నెన్సీ వచ్చే పొటెన్షియాలిటీ ఉంటుంది. సో ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకున్నంత కాలం వీటి వల్ల ఏ దుష్పరిణామాలు ఉండవు.